హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మరి అప్లై చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉంచుకోవాలి రెడీగా అనే విషయాన్ని మీకైతే తెలియజేస్తాను. ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే మన అప్లికేషనే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసే ముందు కంపల్సరిగా ఈ క్రింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని అప్లై చేయండి అని చెప్పారు. మరి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలనేది మనము చూద్దాము. ముందుగా మన ఛానల్ని చూస్తున్నటువంటి అభ్యర్థులు చిన్న లైక్ చేయండి. మొదటిసారి కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా జిల్లాల వారీగా విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్ వివరాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, నెక్స్ట్ టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మీకు వివరాలు తెలియజేస్తాను. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చానండి వీడియో డిస్క్రిప్షన్లో, అందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక కంటెంట్లోకి వచ్చినట్లయితే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసినట్లయితే ముందుగా ఆధార్ కార్డ్ అండి, మన యొక్క ఆధార్ కార్డ్. నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి. ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉండాలి. ఇది దేని పర్పస్ యూజ్ చేస్తారంట? డిఓబి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయడానికైతే దీన్ని చూస్తారంట. నెక్స్ట్ వన్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్ డిగ్రీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీది డిప్లొమాతో అప్లై చేశారనుకోండి ఫ్రెండ్స్, దానికి కూడా మీకు మెమో అయితే వస్తుందండి. ఓకేనా? అదైతే మీరు దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ డిగ్రీతో పీజీతో కానీ అప్లై చేసిన వారికి కూడా మెమో ఉంటుంది, వారు ఈ యొక్క దీనిని దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ కన్సర్న్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, అంటే డిప్లొమా సర్టిఫికేట్ అండి. కన్సర్న్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, సో ఇది కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై పారామెడికల్ బోర్డ్ తెలంగాణ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది లేకుంటే అసలు మీరు నాట్ ఎలిజిబుల్, ఈ ఉద్యోగాలకే నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా? ఎవరైతే ఇక్కడ మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా నోటిఫికేషన్లో, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా కూడా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ లేదనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్. సింపుల్గా చెప్పాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండి నెక్స్ట్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారండి మీకు. ఆ సర్టిఫికేట్ మనము ఇక్కడ అప్లై చేసే టైంలో మరి ఆన్లైన్లో ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా పారామెడికల్ బోర్డులో నుండి సర్టిఫికేట్ తీసుకోలేదనుకోండి, వెంటనే అప్లై చేయండి. మనకు అక్టోబర్ 5 లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ మంత్ 5 లాస్ట్ డేట్ కాబట్టి ఈ 5వ తారీఖు లోపు ఎవరి దగ్గర అయితే పారామెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ లేదో వెంటనే తీసుకొని మీరు అక్టోబర్ 5వ తారీఖు అప్లై చేసినా పర్వాలేదు, కానీ ముందైతే సర్టిఫికెట్స్ అయితే తీసుకోండి. ఇంకా చాలామంది రెన్యువల్ చేసుకోలేదండి. ఓకేనా? రెన్యువల్ చేసుకుని వారు కూడా ఉన్నారు, రెన్యువల్ డేట్ అయిపోయిన వారు ఉన్నారు చాలామంది. మీరు కూడా తప్పకుండా మరి రెన్యువల్ చేయించుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్ వెళ్ళండి, పారామెడికల్ బోర్డుకి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. సో ఇలా మేము అప్లై చేసుకోవాలని చెప్పండి. రిక్వెస్ట్ చేస్తే వారు కూడా మనకు త్వరగానే ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా? ఆన్లైన్లో అప్లై చేయాలి, రెన్యువల్ది ఆన్లైన్లో అప్లై చేసి ఆ రెసిప్ట్తో మీరు అక్కడికి వెళ్ళవచ్చు. ఓకేనా? నాకు తెలిసి ప్రీవియస్గా అయితే 1-2 డేస్లోనే వచ్చేది. నాకు తెలిసి ఇప్పుడు ఒక 1 వీక్ అయితే పట్టవచ్చు, మ్యాక్సిమం 1 వీక్ అయితే పట్టవచ్చు. ఒకసారి అయితే కనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మరి? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే పారామెడికల్ ఎంఎల్టీగా చేసి, ఓకేనా, లేదా నర్సింగ్ చేసి ఇంకా ఏదైనా జాబ్ చేసి ఉన్నట్లయితే తప్పకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. మీకు 20 మార్కులు యాడ్ అవుతాయి. సో ఇక్కడ చిన్న కండిషన్ పెట్టారండి, 6 months కంటే ఎక్కువ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అబోవ్ 6 months మాత్రమే కన్సిడర్ చేస్తారండి. ఓకేనా? అది కూడా ల్యాబ్ టెక్నీషియన్ కానీ, పారామెడికల్ కోర్సులో కానీ, పారామెడికల్కి సంబంధించినటువంటి కోర్సులో కానీ, లేదా నర్సింగ్ చేసిన వారికి కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్, స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ క్లెయిమింగ్ ఫర్ లోకల్ స్టేటస్. మీరు లోకల్ అనుకుంటే కంపల్సరిగా ఇది ఉండాలండి. లేదా నాన్ లోకల్కి వెళ్ళారనుకోండి, జస్ట్ 5% రిజర్వేషన్ ఉంటుందండి. వేరే స్టేట్ వల్ల అయిపోతారా మీరు. ఓన్ స్టేట్లో ఉండి
పరాయి స్టేట్లోకి అయిపోతారు మీరు. ఓకేనా, 5%. ఈవెన్ అంతెందుకండి, మీ డిస్టిక్లో మీరే అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా వేరే డిస్టిక్ చేశారనుకోండి, మీరు కూడా నాన్ లోకల్, అట్లా కూడా 5% ఉంటుంది. కాబట్టి క్లియర్గా అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్. అంటే ఎక్కడ చదవలేదండి, మీరు రెగ్యులర్గా చదవలేదు, కానీ డిస్టెన్స్లో ఓపెన్ 10th రాశారు. అప్పుడు ఏం చేయాలండి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి, నివాస ధృవీకరణ పత్రము ఎవరు ఇష్యూ చేస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారైతే ఇష్యూ చేస్తారు. ఓకేనా. మరి కరస్పాండింగ్ పీరియడ్ 1st to 7th క్లాస్ స్టడీ, 7 సంవత్సరాలు మనము అదే ప్లేస్లో ఉంటున్నట్లుగా మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అదే మీ యొక్క లొకాలిటీని డిసైడ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రొఫార్మా కూడా ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. ప్రొఫార్మా అనెక్సెట్ 4Dలో అయితే ఆ ప్రొఫార్మా ఉంది, ఆ ప్రొఫార్మాలో మనం తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, SC ST BC ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, మీరు SC అయితే SC, ST అయితే ST, BC అయితే BC, OBC అయితే OBC, సారీ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది కదా, అదైతే అది. బట్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉంచుకోవాలి. మనం తప్పకుండా అప్లై చేసే టైంలో మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ BC ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రమ్ 7B ప్రొఫార్మా గివెన్ ఇన్ అనెక్సర్ 4A అంటూ మనకు తెలియజేశారు. ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ పరిధిలోనికి వస్తారో BC క్యాండిడేట్స్ తప్పకుండా లేటెస్ట్ ఇయర్ దండి, అందరు గమనించాలి. సార్ మాకు 2023 ఉంది, మేము అప్లై చేసుకోవచ్చు అంటే కుదరదండి. 2024 తర్వాత తీసుకున్నదే పనిచేస్తుంది. ఓకే, మరీ చెప్తున్నాను, అంటే ప్రజెంట్ ఇయర్ది మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఫర్ అప్లికేషన్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ కావాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. రిజర్వేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ తెలంగాణ గవర్నమెంట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రొఫార్మాస్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన, అంటే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రొఫార్మాలోనే మనం తీసుకోవాలండి, అక్కడ దొరికే ప్రొఫార్మా కాదు, గమనించాలి. నేను ప్రొఫార్మా కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్లో, ఒకసారి చూడండి. ఏది పడితే అదే తీపించకండి, ఇబ్బంది పడతారు మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ అండి ఫర్ PH క్యాండిడేట్, దివ్యాంగుల కోసము సదరం సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకేనా, వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క సర్టిఫికేట్. NCC ఇన్స్ట్రక్టర్గా ఉన్న వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ జాబ్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉండాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా, ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఏ శాఖలోని వారికైనా మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ చూపించాలి. ఓకేనా, అది రెడీగా పెట్టుకొని మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. అండ్ అప్లికెంట్ ఫోటో కాపీ అండి, JPG కానీ JPEG కానీ PNG ఫార్మాట్లో కానీ ఉండాలండి. ఫోటో ఒకటి. నెక్స్ట్ సిగ్నేచర్, ఫోటో కిందనే సిగ్నేచర్ కూడా వస్తుందండి మనకి, ఇక్కడ సైన్ చేసి ఒక దాని మీద రెడీగా పెట్టుకోవాలి, ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా కూడా, మరీ చెప్తున్నాను, ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనా. యాక్చువల్గా అయితే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ టైంలో అడగాలి, బట్ అన్నీ ఉన్నాయా లేదా అని. బట్ ఇప్పుడు ఏంటో ముందుగానే అడుగుతున్నారండి, కాబట్టి కొంచెం లేని వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా మనకు జాబ్ రావాలి కాబట్టి అలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ రెడీ చేసుకోండి. ఏమైనా లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, నేటివిటీ క్యాస్ట్ కానీ కొత్తవి లేని వాళ్ళైతే వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిది ఉన్నా ఏం కాదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సంవత్సరంది ఉన్నా ఏం కాదు, తెలంగాణ వచ్చిన తర్వాతది. నేటివ్ సర్టిఫికేట్ ఏది ఉన్నా ఏం కాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏది ఉన్నా ఏం కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం లేటెస్ట్ ఇయర్ది ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ ఇయర్దే కంపల్సరీగా ఉండాల్సిందే, అందరు కూడా గమనించాలి. ఓకేనా, అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనమైతే దగ్గర పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెప్పాను కదండి. ఎవరైతే
ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేశారో వాళ్ళకు డైరెక్ట్గా ఉంటుంది. బట్ ఎంఎల్టీ చేసిన వారికే వచ్చినటువంటి ప్రాబ్లం అండి. చాలామంది బాధపడుతున్నారు ఇది. సార్ మేము 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయలేదు అని అడుగుతున్నారు. సో ఎవరైనా చేయలేరండి. క్లినికల్ ట్రైనింగ్ చేయకపోతే నాట్ ఎలిజిబుల్, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, వీరొక్కరికి మాత్రమే ఇలా క్లినికల్ ట్రైనింగ్ అని ఇచ్చారండి, ఎంఎల్టీ వాళ్ళకు మాత్రమే. ఓకేనా, రిమైనింగ్ వారికి ఎవ్వరికి కూడా ఏం అవసరం లేదు. సో మీ క్వాలిఫికేషన్ నుండి పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటే సరిపోతుందండి, ఇంకేమీ కూడా అవసరం లేదు. ఇక చెప్పాను కదండి డాక్యుమెంట్స్ మనకి ఏ ప్రొఫార్మాలో ఉండాలో అని. సో అనెక్సా 3A అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం ఇది. మీరైతే ఎక్కడైతే వర్క్ చేశారో అక్కడ ఈ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, కావాలంటే లింక్ ఇస్తాను నేను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ బేసిస్లో చేసేవారికి ఇది. నెక్స్ట్ ఇది అవుట్సోర్స్డ్ పర్సన్స్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రెగ్యులరు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలండి, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్లో అక్కడిక్కడ చేసామంటే కుదరదండి, అది నాట్ వ్యాలిడ్ అంటూ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఎక్స్పీరియన్స్ రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్డ్ వాళ్ళకు మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ అనేది పనిచేస్తుంది. వాళ్ళు కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారికి మాత్రమే, హాస్పిటల్స్ కానీ ఓకేనా ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ అవుతుంది, మిగతా వాళ్ళకు లేదండి. ఓకేనా, నెక్స్ట్ నాన్ క్రిమి లేయర్ ఈ ప్రొఫార్మా అండి, ఇక్కడ చూడండి ఇదే ప్రొఫార్మా ఫాలో కావాలి. అండ్ తెలంగాణ ప్రొఫార్మా ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇదే దీని ప్రొఫార్మాలోనే ఉండాలి మనకి. స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది. అండ్ నేషనల్ కాంపిటీషన్ ఆన్ ద రికగ్నైజ్డ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్కి ఇది. సో ఈ విధంగా అన్నీ కూడా ఇచ్చారండి. ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సో ఈ ప్రొఫార్మాలో మనము అన్ని సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఆల్రెడీ నేను ఒక మోడల్ పేపర్ అయితే చెప్పానండి, మోడల్ పేపర్. ఇంకా మిగతావి కూడా కొన్ని అయితే అప్డేట్ అయితే చేస్తాను నేను 1 by 1, అందరూ కూడా గమనించాలి. ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్మోస్ట్ అన్నీ చెప్పానని అనుకుంటున్నాను, ఏం డౌట్స్ లేకుండా. ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. మీ యొక్క థాట్స్ని అనేవి షేర్ చేసుకోవచ్చు. ఒకరి దగ్గర ఉన్న మెటీరియల్ని ఇంకొకరి దగ్గరికి షేర్ చేసుకునే విధంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైనా సర్టిఫికేట్ దగ్గర ఇష్యూ వచ్చినా కూడా వారు ఎక్కడికి వెళ్ళారు, ఓకేనా, ఏ విధంగా తీసుకున్నారు, మనం ఏ విధంగా తీసుకోవాలనేటువంటి డౌట్స్ కూడా మీకు అక్కడ క్లారిఫై అయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా, సో గైస్ ఇదే అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.